నమస్కారం ఘంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నామినేషన్ల దాఖలకు నేడే చివరి రోజు. భారీ ర్యాలీలతో సిద్ధమవుతున్న అభ్యర్థులు. పల్నాడు జిల్లాలో పరాకాష్ఠకు చేరిన వైకాపా దాష్టికాలు. ఇనుమెల్లలో కత్తులు గొడ్డలతో తెదేపా వర్గీయులపై దాడి. తరగతుల విలీనం పేరిట సర్కార్ బడులకు జగన్ తాళాలు. అసంబద్ధ సిలబస్తో చదువులకు దూరమైన పేద విద్యార్థులు. విశ్రాంత ఉద్యోగులకు చుక్కలు చూపుతున్న జగన్ సర్కార్. పీఆర్సీ బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు. ఇసుకను ప్రసాదంలా భోంచేసిన గోదావరి జిల్లా వైకాపా నేత. కోవిడ్ విరాళాలను వదలకుండా స్వాహా. నామినేషన్ దాఖలు చేసేందుకు నేడే ఆఖరి రోజు కావడంతో ఇప్పటి వరకు నామపత్రాలు అందివ్వని నేతలంతా నేడు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. భారీ ర్యాలీలతో వారు నామినేషన్ వేయనున్నారు. నిన్న తెలుగుదేశం అభ్యర్థుల నామినేషన్లకు ఇసుక వేస్తే రాలనంతగా జనసందోహం పోటెత్తింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు సందడి వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నాయి. కూటమి అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం చాలా ప్రాంతాల్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. నేటితో నామినేషన్ ప్రక్రియ గడువు ముగియనుండటంతో తెదేపా అభ్యర్థులు మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అధికార పార్టీలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైకాపా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ అంతంత మాత్రంగానే కనిపించిందని పలువురు చర్చించుకుంటున్నారు. సీనియర్ నేతలు, మంత్రుల నామినేషన్ల ప్రక్రియలో ఉత్సాహం కనిపించకపోవడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం ఉందని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు వస్తున్న స్పందన అధికార పార్టీలో కనిపించకపోవడంతో తమకు సానుకూల సంకేతమని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం నేరెళ్ల వలస నుంచి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ 5 ఏళ్లలో వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో గెలిచి రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చిన్నాపురం వైకాపా నుంచి 20 కుటుంబాలు గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశంలో చేరాయి. చాలా మంది యువకులు మాతో పాటు ఉత్సాహంగా వచ్చారు. వాళ్ళలో ఎవరికైనా సరే ఒక ఉద్యోగం ఈ ప్రభుత్వం సృష్టించిందా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. మేము వాళ్ళని ప్రశ్నిస్తుంటే మీరు ఏ ఉద్యోగాలు సృష్టించారు అంటే ఇచ్చాం కదా వాలంటీర్ ఉద్యోగాలు, ఇంకా దానికన్నా ఏం కావాలి వీళ్ళకి అంటారు. వాలంటీర్ ఉద్యోగాలు మీకు సరిపోతాయా? కాదండి, వాలంటీర్ ఉద్యోగం తప్పు నేను అనట్లే. కానీ కాలేజీకి వెళ్ళి చదివి ఒక డిగ్రీనో బీటెక్ చేసిన వాళ్ళకి 5,000 రూపాయల కోసం కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ఇవాళ ఏంటి అంటే అందరినీ పేదరికంలో శాశ్వతంగా ఉండేదంటే ఎట్లా చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇందాక ఇప్పుడే రాజుగారు మాట్లాడుతూ చెప్పారు, కరెంటు ఛార్జీలు 9 సార్లు, 5 సార్లు కాదు రాజుగారు, అయితే 8 సార్లు 9 సార్లు పెంచేశారు. 9 సార్లు పెంచేశారు. మీరందరూ ఇవాళ ఎంత వేడిగా ఉంది. పొద్దున్న నేను 3 నామినేషన్ ర్యాలీలకు వెళ్ళాను. ఇంకో గంట సేపు నుంచి పడిపోయేవాడిని అక్కడే. 3 గంటల నుంచి నా పొద్దున వేడిలో 300 యూనిట్లు కరెంట్. ఇవాళ తెలియకుండా చాలా ఇళ్లలో 300 యూనిట్లు కరెంట్ దాటేస్తుంది.
300 యూనిట్లు కరెంట్ దాటేస్తే పెన్షన్ కట్ చేసేస్తున్నారు, అమ్మ ఒడి కట్ చేసేస్తున్నారు, అన్ని పథకాలు కట్ చేసేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బీసీల అభివృద్ది కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం 26,000 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించిందని మండిపడ్డారు. మంగళగిరి మండలం చిన్నకాకానిలో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ సోదరులందరినీ ఆలోచించమంటున్నా. ఆనాడు బీసీ సప్లాన్ ఏర్పాటు చేశాం. బీసీ సోదరులకి పనిముట్ల ఆదరణ పథకం కింద కూడా ఆనాడు అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కల్లు గీత కార్మికులు ఆదుకున్నాం. గొర్రెలు కావాలంటే యూనిట్ కి సబ్సిడీ ఇచ్చాం. పద్మశాలి సోదరులకి ఆనాడు యాన్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ, మగ్గాలు కూడా కొనాలంటే సబ్సిడీ ద్వారా అందించింది తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులకి రావాల్సిన సబ్సిడీలన్నీ కట్ చేసింది. కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏకంగా బీసీ సోదరుల్ని చంపేసింది ఈ ప్రభుత్వం. ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా 26,000 మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం. అందుకే బీసీ సోదరులు ఆదుకునేదానికి జై హో బీసీ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాం. దాంట్లో మొదటిది 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. బీసీలని రక్షించడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం నేను తీసుకొస్తా తల్లి. ఎవరన్నా బీసీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా వాళ్ళని జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెల్లలో వైకాపా అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. తెలుగుదేశం అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న తెదేపా నేతలపై వైకాపా రౌడీలు కత్తులు, గొడ్డలతో దాడి చేశారు. దాడిలో చింతల సీతారామాంజనేయులు, తిరుమెల్ల చలమయ్యలకు తల, మెడ తీవ్ర గాయాలయ్యాయి. సీతారామాంజనేయులు పరిస్థితి విషమంగా ఉండటంతో ఇరువురిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న తమను దాదాపు 10 మంది చంపడానికి ప్రయత్నించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్కి వెళ్ళి వస్తుంటే జెండా కూడా ఉంది. ఆగస్టు జెండా కట్టుకుని తిరుగుతున్న అన్నారు. ఇద్దరు నీడ్చి గొడవలు తీసుకుని నన్ను ఇస్తేనే తప్పించుకొని వాడికి పలకబడి వాడికి బాడీ కొట్టింది. తామచెట్టి ఆంజనేయులు, అనమయ్య, ఏడి రంగా, లక్ష్మణ నెట్టిండు. నన్ను చేతిని మళ్ళీ కర్ర తీసుకుని కొట్టిండండి. వాడు గొడవలు తీసుకుని కొట్టగానే చేయి అరిగిపోయింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని అమృత్ నగర్లో ఓ రేషన్ డీలర్ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. తమకు చక్కెర ఇవ్వలేదని ఫోటో స్టూడియో నాగరాజు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన రేషన్ డీలర్ కుటుంబం నాగరాజు అతని స్టూడియోపై దాడికి పాల్పడ్డారు. దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలు కాగా స్టూడియో పాక్షికంగా దెబ్బతింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా చక్కెర పేయలేదనే దానికి ఇంత దానం చేసిన అవసరం లే. 5-6 వీధులను పంచినాడు. ఏమయ్యా పంచలేదని 13వ తారీఖుని అడిగినందుకు పంచుతాం 10వ తారీఖులో అన్నాడు. ఇంతవరకు పంచనందుకు ఈ రోజు ఎంఆర్ఓ గారిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఉదయం వచ్చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికోసం ఈ విధంగా దాడి చేయడం సరైంది కాదు. పొలగొట్టి ఇది చేసిన అవసరం లే. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వర్గీయుల దుశ్చర్యకు తెదేపా కార్యకర్త ఇల్లు అగ్నికి ఆహుతైంది. వైకాపా అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సింహాద్రి రమేష్ బాబు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో కాల్చిన టపాసుల వల్ల 4వ వార్డుకు చెందిన తెదేపా కార్యకర్త యాసం వెంకటేశ్వరరావు, ఆయన పెదనాన్న శ్రీనివాసరావులకు చెందిన 2 పోర్షన్ల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మంటలు రేగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఎమ్మెల్యే అనుచరులు ఏడాదిన్నర నుంచి తమపై వేధింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వెంకటేశ్వరరావు వాపోయారు. తమ స్థలాన్ని లాక్కోవాలని పలుమార్లు ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిపై కావాలని టపాసులు వేశారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. ర్యాలీకి రోడ్ షోగా అట్లా వెళ్ళి మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తూ ఉండగా వాళ్ళు పటాసులు పేల్చారు. 1 కాదు 2 కాదు 3 వచ్చినాయి. ఒకటి అక్కడ పడింది, ఒకటేమో ఇక్కడ పడి దీనికి అంటుకుంది, ఇంకోటేమో ఫ్రంట్ ఉంది. అయిపోయినాయి. ఏది కూడా మిగలేదు. మా మీద 4 ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ యుద్ధం అనేది. మాకు అసలు మనశ్శాంతి అనేదే లేదు. అంతకుముందు ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి ఈ ప్లేస్లో, అవన్నీ పడగొట్టేసేసి ఇదంతా రోడ్డు అని చెప్పేసి మా ఓన్ స్థలాల గురించి కూడా మమ్మల్ని ఎంతంటే ఎంత మమ్మల్ని ఎంత చేయాలో అంతా చేశారు. రోడ్డుకి మమ్మల్ని స్టేషన్కి పంపించారు. ఇలా మా మీద కక్ష కట్టారు. పరువు నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఇంకా మిగిలింది అదొకటే, ప్రాణహాని అదొకటే. అది కూడా ఏదో ఒక రోజు పెట్టేస్తారు. మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. కోదాడ దుర్గాపురం స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మరణించగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. చాలా అధ్వానంగా ఉంది సార్. కిరాయిలు ఉండట్లేదు, ఫైన్లు ఎక్కువ వేస్తున్నారు. పర్మిట్ వైలేషన్ కి 10,000 రూపాయలు వేస్తున్నారు. ఒక ఫైన్ అయితే 15,000 రూపాయలు కూడా వేయడం జరిగింది. ఇలాంటి కేసులు 2 పడితే చాలండి 30,000 రూపాయలు. ఇచ్చిన 10,000 పోయేది 30,000. వాళ్ళు ఇచ్చేది 10,000 అయినప్పుడు కూడా మా దగ్గర 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. చదివించుకోలేని పరిస్థితి, బతుకులు వీడ్చలేని పరిస్థితి, బతుకు బండి నడవట్లేదు. ప్రతి ఆటో డ్రైవర్ బతుకులు కూడా సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. ఆటో కార్మికుల్ని ఏ ప్రభుత్వం అయినా సరే ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానికి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్తారు. ఇక్కడ క్యాపిటల్ వచ్చిన తర్వాత గతంలో ఎయిర్పోర్ట్ కి దాదాపు 10 బళ్ళు వెళ్ళాయి. ఈ రోజు 1-6 వెళ్ళడమే కష్టం అయిపోతుంది. ఆటో ఆయిల్ ఖర్చు గతంలో 54 రూపాయలు ఉండేది, ఇప్పుడు 97 రూపాయలు. మేము వాహన మిత్ర వేస్తున్నాను, అమ్మఒడి వేస్తున్నాను, అయ్యి వేస్తున్నాను, ఈ వేస్తున్నాను అంటున్నాడు. అది వేసినా కూడా దాని వారం మా దగ్గర తీసుకుంటున్నాడు. కేజీకి 40 రూపాయలు గ్యాస్ రేటు పెరిగిందంటే రోజుకి వచ్చేసేపటికి 3 కేజీలు కొట్టేస్తాం. రోజుకి 120 రూపాయలు అదనంగా గ్యాస్ కి, సంవత్సరానికి 42,000 రూపాయలు మేము గ్యాస్ కి అదనంగా కడుతున్నాం. అతను మాకు ఇస్తుంది 10,000 రూపాయలు. అతను గవర్నమెంట్ కి మేమే అదనంగా 30,000 కడుతున్నాం కదా. అతను మాకు 10,000 ఇచ్చేదే ఉంది. ఇంకా అది కూడా అందరికీ ఏమన్నా వేస్తున్నాడా? అందరికీ వేయట్లేదు, ఓనర్కే వేస్తున్నాడు. మీరు ఇచ్చిన మాట ఏంటి? ప్రతి ఒక్క డ్రైవర్కి వేస్తా అన్నాం. మీరు ఇచ్చిన మాట అది లేదు. వరుస పెట్టి 3 సార్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నారు. నువ్వు డ్రైవర్కి వేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నీకేం పని? బాధ్యతల బరువు మోసి జీవితమంతా ఎన్నో శ్రమల కోర్చి అలసి సొలసిన ఉద్యోగులకు పెద్దగా కోరికలేముంటాయి? ప్రభుత్వం వేలకు పింఛనిస్తే నెలకు కావాల్సిన సరుకులు తెచ్చుకొని వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు మందు బిల్లులు తెచ్చుకొని జీవితం సాఫీగా గడుపుదామనుకుంటారు. కానీ జగన్ ఆ పండుటాకులకు ప్రశాంత జీవనం లేకుండా చేస్తున్నారు. నెల టంచనుగా పింఛను ఇవ్వకుండా టెన్షన్ పెట్టేస్తున్నారు. డిఆర్, పీఆర్సీ బకాయిలు పెట్టేశారు. క్వాంటం పెన్షన్లో కర్రీలు వేసి తినే కంచంలో రాయి వేశారు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు జగన్. 5 ఏళ్లైనా అతి గతి లేదు. పోనీ ప్రతి నెలా టెన్షన్గా పింఛన్ ఇచ్చారా అంటే అదీ లేదు. ఏ నెలకా నెల టెన్షనే. జగన్ ఏలుబడిలో ఏవో కొన్ని నెలలు మినహా 1వ తేదీనే పెన్షన్ వచ్చిన సందర్భమే లేదు. సమస్యల పరిష్కారం కోసం ఎక్కడైనా రెగ్యులర్ ఉద్యోగులు రోడ్డెక్కుతుంటారు. కానీ జగన్ జమానాలో విశ్రాంత ఉద్యోగులు రోడ్డెక్కారు. పెన్షన్ అనేది పెన్షన్ హక్కు. అది ఒక భిక్ష కాదు, ఒకళ్ళ దయాదాక్షిణ్యం మీద వచ్చేది కాదు. 1వ తారీఖు పోయింది, తర్వాత 5కి వచ్చింది, 5 నుంచి 8, 8 నుంచి 10. ఒక పరిస్థితిలో ఒక రోజు ఎప్పుడతో తెలియని పరిస్థితి ఏర్పడింది. 1వ తారీఖు పెన్షన్ అనేది కేవలం అందరి ద్రాక్ష. ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవటం. మీకు పడిందా అని ఒకరినొకరిని ఎంక్వైరీ చేసుకోవటం. ఇంటి బాడిగలు వాళ్ళు 5వ తారీఖు అంతా ఇంటి బాడిగలు ఇవ్వాలా, వాళ్ళు పెరుగు వాళ్ళకు ఇవ్వాలా, వాళ్ళు పెన్షన్ లేకపోతే మేమేం చేయాలా? అప్పులు చేసుకోవాలి, వేరే ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చుకోవాలా. తర్వాత పెన్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఉండేంత వరకు మేము ఏదో చేసుకొని సావడమో లేకపోతే ఊరికి వెళ్ళిపోవడమో చేసుకోవాలి. అంతేగాని ఇక మేము బతకలేము. గవర్నమెంట్ తరఫున మాకు ఉండ ఫెసిలిటీ అనేది 0. పెన్షన్ రాకపోతే ఒక అడుక్కునేవాడి కంటే హీనంగా బతుకుతాడు. నేను అది అక్షర సత్యం. ప్రభుత్వం ఒక్కో విశ్రాంత ఉద్యోగికి 1,50,000 రూపాయల చొప్పున బకాయిలు చెల్లించాల్సి ఉంది. జగన్ పాలన చూశాక అసలు బతికుండగా బకాయిలు అందుకోగలమా అనే డైలమాలో విశ్రాంత ఉద్యోగులు పడిపోయారు. గతేడాది సెప్టెంబర్లో బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటిని ఈ ఏడాది జూన్కు వాయిదా వేసి వారిపై పెద్ద బండ పడేసింది. అంటే వచ్చే ప్రభుత్వం పైకి తోసేసింది. డిఏ ఏరియర్స్ అనేది ఎంతవరకు 1 రూపాయి లేదు. ఆ డిఏ ఏరియర్స్ ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు రావాలి. అయితే డిఏ ఏరియర్స్ ఇచ్చినట్టు ఆ యొక్క పత్రాలలో చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేశారు. ఫ్యామిలీ పెన్షనర్ కానీ మామూలు పెన్షనర్ గారు చనిపోతే ఎంత పెన్షన్ అయితే ఆఖరి పెన్షన్ ఉన్నదో అంత పెన్షన్ మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దానిని 25,000 రూపాయలు ఇవ్వటం అనేది చాలా దారుణం. ఎప్పుడైనా అడ్వాన్స్ ఎవరికైనా ఇచ్చి అందులో కట్ చేయరండి. కానీ అయ్యారు 27% ఇచ్చి దానిలో కట్ చేసి 23తో క్లోజ్ చేసిన చరిత్రలో మొదటిసారి. సామాన్యుడు చేస్తే మోసం చీటింగ్ కేసు పెడతారు సార్. ప్రభుత్వమే రిటైర్ అయినటువంటి వాళ్ళని నోటి దగ్గర తీసుకుంటే ఏమని చెప్పాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక న్యాయస్థానానికి పోవాల్సిన సంఘాలు కూడా నిర్వీర్యం అయిపోయాయి సార్.
2018 జులై 2019 జనవరి డిఆర్లకు సంబంధించి 66 నెలల బకాయిలను చాలా మంది పెన్షనర్లకు ఇవ్వలేదు. 1500 కోట్ల రూపాయల బకాయిలను నగదు రూపంలో చెల్లించాల్సి ఉండగా వాటికి అతి గతి లేదు. ఇక 11వ పీఆర్సీ 2 డిఆర్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇప్పటికీ తెలియని దుస్థితి. దీన్ని 7 వాయిదాల్లో చెల్లించేందుకు జీవో ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే ప్రభుత్వం తప్పించుకుంది. ఈ బకాయిలే దాదాపు 7,500 కోట్ల వరకు ఉన్నాయి. 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఇస్తామని చెప్పింది. అయితే ఈ ఏడాది జనవరిలోనే ఇస్తామనే 10%కి అతి గతి లేదు. 35 ఏండ్లు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు 170 మంది ఉన్నారు. మా ఇంటి ఓనర్లతో కూడా మేము మాట పడాల్సి వస్తుంది. 1 నెల నమ్ముతారు, 2 నెలలు నమ్ముతారు. ప్రతి నెల కూడా ఆలస్యం అవుతూ ఉండడం వల్ల గౌరవంగా బతకడానికి వీలు లేదు. చనిపోతే ఆ రోజు దహన సంస్కారాలకి ఇది గవర్నమెంట్. మరి గతంలో ఎట్లుందంటే మా డీడీఓనే చేతినింటి ఇచ్చి మళ్ళా బిల్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ వల్ల అది 6 నెలలకో 3 నెలలకో. అంటే మరి పెన్షనర్లని ఎంత నీచాతి నీచంగా ఆలోచిస్తోంది అనేది అర్థమవుతోంది. ఇక విశ్రాంత ఉద్యోగుల క్వాంటం పెన్షన్లోనూ కోతేసింది జగన్ సర్కార్. 70 ఏళ్ల ప్రారంభంలో ఇవ్వాల్సిన అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్లు నిండిన తర్వాత ఇచ్చేలా సవరణలు చేసింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో 70 ఏళ్ల ప్రారంభంలో ఇచ్చిన 10% క్వాంటం పెన్షన్ను 7%కి, 75 ఏళ్లకు ఇచ్చిన 15% క్వాంటం పెన్షన్ను 12%కి తగ్గించేసింది. దీన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం ఉండట్లేదు. వయస్సు పెరిగే కొద్దీ వైద్య అవసరాలు, ఇతరత్రా ఖర్చులు పెరుగుతాయనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం క్వాంటం పెన్షన్ ప్రవేశపెడితే జగన్ అందులోనూ కక్కుర్తి ప్రదర్శించి కోత విధించారు. గణతంత్రం మనది, ధరతంత్రం కానీకు. ఓట్ల భారతాన్ని నోట్ల భారతం చేయకు. విలువైన ఓటు వినియోగించు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించు. ఇసుక అక్రమాల్లో ఆయన ఆరితేరిపోయారు. కోట్ల రూపాయలను ప్రసాదంలా ఆరగించారు. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం పెట్టి ఘనంగా దోచుకున్నారు. వంతెన మార్గాన్ని మార్చి భూముల పందేరం చేశారు. కోవిడ్ విరాళాల్లోనూ స్వాహాకు తెరతీసిన ఘనాపాటి. సముద్ర తీరం, గోదావరి తీరం కలగలిసిన ప్రాంతంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా వెలుగుతున్న తన నియోజకవర్గానికి జిల్లా కేంద్రం అర్హత ఉన్నా ఆ దిశగా ఎలాంటి పోరాటం చేయని నిర్లక్ష్యపు ప్రజాప్రతినిధి. హద్దులేని దందాలకు రారాజు ఆయనే. పశ్చిమ గోదావరి చివర్లో ఉన్న ఈ నియోజకవర్గ కేంద్రానికి బ్రిటిష్ హయాంలోనే ఎంతో పేరుంది. అలాంటి చోట ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఇసుక ర్యాంపులన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. చేసే అక్రమాలన్నీ అధికారికంగానే కనిపించినా ఆయనకు లబ్ధి పరోక్షంగా దక్కుతుంది. ప్రతి నిర్ణయంలోనూ సొంత సామాజిక వర్గ ప్రయోజనాలు ఉండేలా చూడడంలో ఈయన దిట్ట. వైకాపా సర్కార్ ఏర్పడిన కొత్తలోనే ఈ ఎమ్మెల్యే ఇసుకాసురుడి అవతారమెత్తారు. పార్టీలోని ఒక కీలక నాయకుడి అండదండలు పుష్కలంగా ఉండడంతో రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని ర్యాంపుల్లో సొంత మనుషుల్ని పెట్టుకుని 2 ఏళ్ల పాటు దందా కొనసాగించారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈయన మాత్రం నిత్యం వేలాది ట్రాక్టర్లు, లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలించి దండిగా డబ్బులు వెనకేసుకున్నారు. వైకాపా పాలనలో ఇసుక దోపిడీ అంటే పెద్దల వాటా ఉండనే ఉంటుంది. అది పోను మిగతా మొత్తంతో కోట్లకు పడగలెత్తారు. జగనన్న లేఅవుట్లకు ఎంజీపాలెం వద్ద స్థలాల సేకరణ విషయం ముందే తెలుసుకుని ఆ భూముల యజమానులతో అనధికారికంగా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద ధరకు మించి ఎకరానికి 10 లక్షలకు పైగా ఎక్కువ ధరకు ప్రభుత్వం కొనేలా వ్యవహారం నడిపారు. ఆ అదనపు సొమ్మంతా వెనకేసుకున్నారు. లేఅవుట్ చదును చేసేందుకు మట్టి తోలకం పేరుతో మరో దందా నడిపారు. తవ్విన మట్టిని ఇతరులకు పెద్ద మొత్తానికి అమ్మారు. లేఅవుట్లకు తక్కువ సరఫరా చేసి ఎక్కువ లారీలు నమోదు చేశారు. అలా బిల్లుల్ని స్వాహా చేసిన ఘనుడు. 2 జిల్లాల్ని కలిపే గోదావరిపై ఒక కీలక వంతెన, రహదారి విషయంలో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మార్గాన్ని అసైన్డు, డీపట్టా, జిరాయితీ భూముల మీదుగా మళ్లించారు. ముందే తక్కువ మొత్తానికి ఆ భూముల్ని తన బినామీల పేరిట సొంతం చేయించుకున్నారు. అధికారులపై ఒత్తిడి చేసి భూముల్ని రెగ్యులర్ చేయించుకున్నారు. కొన్ని ప్రైవేటు భూముల్ని అనుచరుల సాయంతో కొనుగోలు చేయించారు. మొత్తంగా దాదాపు 150 ఎకరాలకు పైగా దక్కించుకున్నారు. వంతెన రాకతో ఆ భూముల ధరలు పెరిగి భారీగా లబ్ధి పొందారు. కోవిడ్ సమయంలోనూ దోపిడీ సాగించారు.
పెద్దలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదానం ముసుగులో భారీ దందాకు తెరతీశారు. నియోజకవర్గంలోని బడా వ్యాపారులు, దుకాణదారులు, ఇతర సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేశారు. ఆ స్థాయిలో కార్యక్రమాలు చేయకుండా దోచుకున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని వాటి అక్రమాలు బయటపడనీయకుండా అధికారుల్ని కట్టడి చేశారు. ఒక్కో ఆసుపత్రి నుంచి లక్షల్లో వసూలు చేశారు. ఇంటి నిర్మాణానికి నిబంధనలు పాటించినా ఈయన దందాకు మాత్రం తలొంచాల్సిందే. లేదంటే సరిగ్గా స్లాబ్ వేసే రోజు అధికారుల్ని రంగంలోకి దింపి నిబంధనల పేరుతో రగడ సృష్టిస్తారు. కూల్చేస్తామని భయపెడతారు. చిన్న ఇంటికి 1,00,000, అపార్ట్మెంటుకు 5 లక్షల వరకు సమర్పించుకోవాల్సిందే. ఏటిగట్టు వరదలకు జారిపోకుండా ఉండేందుకు 26 కోట్ల రూపాయల అంచనా విలువతో పనులు మంజూరు కాగా ఈయన బినామీ గుత్తేదారులే ఆ పనులు చేశారు. కరకట్ట ఇంతవరకు 5 సార్లు జారిపోయిందంటే పనుల్లో చూపిన నాణ్యత ఏ పాటిదో అర్థమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఇక్కడ గోదావరి నదిపై పంటు ఉంటుంది. నిత్యం వేల మంది రాకపోకలు సాగించే ఈ పంటుకు వేలంపాట నిర్వహిస్తారు. పాట లేని రోజుల్లో ఆ సొమ్ము ప్రభుత్వానికి చెల్లిస్తారు. అయితే దాదాపు ఏడాది పాటు వేలం లేకుండానే పంటు నిర్వహించి ఆ సొమ్ములో కొంత మింగేశారు. పోలీసులు ఏదైనా కేసు నమోదు చెయ్యాలంటే ఉన్నతాధికారుల కన్నా ముందు ఈ ప్రజాప్రతినిధి అనుమతి తీసుకుంటారు. వైకాపా నాయకులు, కార్యకర్తల అరాచకాలపై కేసులుండవు. కొంతకాలం కిందట ఈయనకు ఓ ఎస్ఐ అనుంగు శిష్యుడిలా ఉండేవారు. పోలీస్ స్టేషన్లోనే పంచాయతీలు చేసేవారు. అలా కొద్ది రోజుల్లోనే భారీగా దోపిడీకి పాల్పడ్డారు.